సరే, నుమాన్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. నుమాన్ గారు, ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు అని ఒకటి అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం దీన్ని కంటిన్యూగా అంటే ఇది ఒక ఒప్పందం, మళ్ళీ మీరు దాన్ని నిర్వహించలేక, దానికోసం నిధుల సేకరణ చెయ్యలేక, ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకోసం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఒక డెసిషన్ గత ప్రభుత్వం తీసుకుంది. దాన్ని మీరు కంటిన్యూ చెయ్యలేక, ఆ చెయ్యలేము అని చెప్పలేక దీన్ని ఒక కేసుగా మలిచి ఈ జరిగిన లావాదేవీలు అన్నింటిలో కూడా డబ్బు ఎక్కడా కూడా లెక్క లేకుండా లేదు, ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. సో అయినా కూడా అక్రమము అని చెప్పి దీన్ని ఒక కేసుగా మార్చి ఇందులో ఏదైతే పరిపాలన అనుమతులకు సంబంధించినటువంటి ఒక లైన్ తీసుకొని ముఖ్యంగా ఇందులో డబ్బు నొక్కేటువంటి కుట్ర జరిగింది అనేటిది ముందుకు తీసుకొచ్చారు. అంటే మీరు చెయ్యలేనటువంటి పనిని గత ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యంగా మంత్రికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి ఈ అటెంప్ట్. Very good morning to you as well as Vijay Kumar garu mitrulu and all the viewers. So essentially ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఫార్ములా ఈ రేస్ గురించి, ఏ రకంగా అయితే అక్రమం జరిగిందో అని చెప్పేసి నిన్న గవర్నర్ గారు ప్రాసిక్యూట్ చేస్తూ మిస్టర్ కేటీఆర్ గారిని అక్యూజ్డ్ నెంబర్ 1ని ప్రాసిక్యూట్ చేయొచ్చు ఛార్జ్ షీట్లో. నౌ నెక్స్ట్ స్టెప్ ఈస్ బేసికలీ టు యాడ్ హిమ్ టు ద ఛార్జ్ షీట్. దిస్ ఇస్ నెక్స్ట్ స్టెప్. నా ఏదైతే మనం డిస్కషన్ చేస్తున్నామో అసలు ఎందుకు వచ్చింది, ఈ ప్రైమా ఫేస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగినామో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫార్ములా ఈ రేస్ అనేది ఏదైతే మనం తీసుకొచ్చినామో, ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చినప్పుడు తెలంగాణలో మనం ఈరోజు హైదరాబాద్లో ఇక్కడ మనం పెట్టినప్పుడు ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ టు ఎనీ ఫారిన్ బాడీ ఆర్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ టు ఎనీ నేషనల్ డొమెస్టిక్ బాడీ కూడా there are certain rules, regulations, protocols ఇవి ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. Okay, now let us see about Formula E race. Formula E race is nothing but a governing body which is called as a FIA. There is a federation that runs this. దానికి ఒక ప్రమోటర్స్ ఉన్నారు. మనం ఇక్కడ జరుగుతున్నప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో జరిగింది కాబట్టి హెచ్ఎండిఏ ఈజ్ ద స్టాట్యూటరీ బాడీ, ఇక్కడ మన దగ్గర ఉంది కాబట్టి హెచ్ఎండిఏ బాడీ విచ్ కమ్స్ అండర్ ద ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి డిపార్ట్మెంట్ కింద వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి అయినటువంటి ఆనాటి శాఖ మంత్రి అయినటువంటి మిస్టర్ కేటీఆర్ గారు వారు పేమెంట్స్ చేయడానికి అప్రూవల్ ఇచ్చినారు కాబట్టి ఆ పేమెంట్స్ వెళ్ళినాయి, ఈ బాడీ నుంచి ఆ బాడీకి వెళ్ళినాయి అని చెప్పేసి ఇది మేము చెప్తున్నాము. ఎస్ జరిగింది. 54.9 crores ఇస్ ద అమౌంట్. నా ద క్వశ్చన్ హియర్ ఈస్, దాన్ని ఎవరు తప్పడబట్టడం లేదండి, మీరు చెయ్యండి, ఫార్ములా ఈరేజ్ పెట్టండి, మేము మిస్ వరల్డ్ కండక్ట్ చేస్తాము, మరొకటి కండక్ట్ చేస్తారు, మరొకటి కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద వే ఇట్ హాస్ బీన్ డన్. దాన్ని ఏ రకంగా అయితే మీరు చేసినారో ఆ ట్రాన్స్ఫర్స్ జరిగే క్రమం ఒకటి ఉంటుందండి. గవర్నమెంట్ అన్నప్పుడు మేము కస్టోడియన్ మాత్రమే, గవర్నమెంట్ ఖజానా గవర్నమెంట్ ట్రెజరీకి ఏదైతే డబ్బు ఉందో దానికి మనం కస్టోడియన్ మాత్రమే. మీకు 5 సంవత్సరాలు ఎక్స్పైరీతో పాటు మీరు వచ్చినప్పుడు మీరు ఒక బాధ్యతతో, అకౌంటబిలిటీతో, జవాబుదారీతనంతో మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు మీ వైపు చూస్తున్నారు, అది ప్రజా సొమ్ము, ప్రజల డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బు. ఆ డబ్బుని మీ ఇష్టారాజ్యంగా మీరు యువరాజు కాబట్టి ఆనాడు మీరు యువరాజులాగా ఫీల్ అయినరు కాబట్టి మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్తో మిస్టర్ అరవింద్ కుమార్ గారికి, ఆనాటి సెక్రటరీ అయినటువంటి అరవింద్ కుమార్ గారికి ఒక ఫోన్ కాల్తో వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ చేయకుండా మీరు యు గో హెడ్ అండ్ డిస్పర్స్ ద అమౌంట్ అని చెప్తే ఎక్కడికి తీసుకుపోతున్నారండి? ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఆర్, మీరు తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీరు తీసుకోండి, తెలంగాణ ట్రెజరీ రూల్స్ పాలనా వ్యవహారాలకు సంబంధించి అనుమతుల లోపాలుగా చూడాలా, లేదంటే డబ్బు ఇక్కడ పెద్ద ఎత్తున చేతులు మారి వీళ్ళు ఏమైనా లబ్ధి పొందారా? మేడం, దిస్ ఇస్ 54 crores is nothing. I'm telling you, this is nothing. వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, నేను మళ్ళీ అదే చెప్తున్నా. కానీ అవర్ పాయింట్ ఈస్ అకౌంటబిలిటీ ఈస్ ఇంపార్టెంట్. లెట్ మీ గెట్ దట్. సెకండ్ పాయింట్ నేను చెప్తున్నా, దెర్ ఆర్ 2 parts టు దిస్. నెంబర్ 1, దెర్ ఆర్ వయలేషన్స్ దట్ హ్యావ్ బీన్ డన్. దీంట్లో మేజర్ వయలేషన్స్ 2 ఉన్నాయి. వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ యూ హ్యావ్ సెండ్ 54.9 crores of rupees ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఆ అదర్ బాడీ ఎవరండి? ఫారెన్ బాడీ. ఫారెన్ బాడీలో మీరు ఇంత అమౌంట్ పంపిస్తున్నప్పుడు ఫెమా ఉల్లంఘనలు చేసినారు. ఎందుకు నేను మీకు చెప్తున్నా. నేను 3 things ఆర్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మీరు ఫారెన్ కరెన్సీలో US డాలర్ కానివ్వండి, యూరోపియన్ డాలర్ కానివ్వండి, మీరు పంపిస్తున్నప్పుడు 3 things ఆర్ ఇంపార్టెంట్ అండి. యూ నీడ్ టు గెట్ ఎ క్లియరెన్స్. ADI క్లియరెన్స్ ఇస్ ఇంపార్టెంట్. నెంబర్ 2 ఫామ్ A2 దాని యొక్క పర్పస్ తెలియజేస్తూ మీరు ఆ ఫామ్ A2 సబ్మిట్ చేయాలా, ఆ సబ్మిట్ చేయలేదు. నెంబర్ 3 ఎసెన్షియల్లీ మీ అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో దాని యొక్క క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలా. మీరు ఏది చేయకుండా ఈ 3 ఫెమా ఉల్లంఘనలు చేస్తూ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నటువంటి 50 లక్షల కంటే ఎక్కువ మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూ నీడ్ టు గెట్ ఎ క్లియరెన్స్. ఆ యొక్క గైడ్ లైన్స్ ను కూడా మీరు ఫాలో చేయకుండా ఇప్పుడు ఈడీ విల్ గెట్ ఇన్వాల్వ్. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఎసెన్షియల్లీ యూ
బేసికలీ ఒక మినిస్టర్గా ఉంటూ మీరు ఒక రాజులాగా బిహేవ్ చేసినారు. రాజు కాదండి, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ, వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, దిర్ ఇస్ ఎ క్యాబినెట్, ఎవ్రీథింగ్. మీరు క్యాబినెట్ మీటింగ్కి పోయినప్పుడు ఎప్పుడైనా సరే మీరు చూడండి మెమోస్ ఇష్యూ చేస్తుంటారు. మెమో ఎందుకు ఇష్యూ చేస్తారండి? ప్రతి ఒక్క క్యాబినెట్ మినిస్టర్ హ్యాస్ టు పుట్ ఎ సైన్, హ్యాస్ టు పుట్ ఎన్ అప్రూవల్. దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ కదా. ఆనాడు మనీ లాండరింగ్ జరిగినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మనీ లాండరింగ్ కేసు జరిగినప్పుడు మీరు చూసుకుంటే క్యాబినెట్ అప్రూవల్స్ లేవనే కదా గగ్గోలు పెట్టింది. నేను అనేది ఒకటి, ఎసెన్షియల్లీ ఈ రూల్స్ ని ఫాలో చేయకుండా మీ ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్ చేసిండ్రు కాబట్టి నౌ తెలంగాణ పీపుల్ నీడ్స్ అకౌంటబిలిటీ కాబట్టి చేస్తారు. నెంబర్ 2 పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 పాయింట్ టు పాయింట్ ఉంటే జనాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎట్లా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు పంపించిన స్క్రిప్ట్ ఏదైతుందో ఆ స్క్రిప్ట్ని ఏదో తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ అకౌంట్ ఉందో ఆ హెచ్ఎండిఏ అకౌంటు బ్యాంకు హిమాయత్ నగర్ బ్రాంచ్లో ఉన్నది. ఆ బ్యాంక్ కూడా ఆర్బీఐ అప్రూవల్తోనే ఏర్పడినటువంటి బ్యాంక్ కదండి. ఆ బ్యాంక్ వారికి తెలియదా అండి ఆర్బీఐ దీన్ని ఇంకో అప్రూవల్ తీసుకోవాలి? ఇప్పుడైతే హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేయలేదు, అకౌంట్ అనుమతి కాదండి. వారు ఏమన్నారంటే ఆర్బీఐ అప్రూవల్ కావాలి, బ్యాంకు ఫెమా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అది చేయాల్సింది ఎవరండి? బ్యాంక్ అధికారులు కదండి. ఇప్పుడు నేనేమంటే మీ అకౌంట్ లో ఒక 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. మీరు ఆ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు జనాలకు అర్థం కానివ్వండి, ఇది కూడా పాయింటే కదండి. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న అమౌంట్స్ చేసేటప్పుడే వాళ్ళ పరిధి దాటినప్పుడు బ్యాంక్స్ క్వశ్చన్ చేస్తాయి, దీనికోసం మీరు ఇది సబ్మిట్ చేయాలి, ఇది సబ్మిట్ చేయాలి అని చెప్పేసి. అంటే బ్యాంకులు కూడా మంత్రి చెప్పిన మాటలే వింటున్నారా? It is not about minister. Please understand. ఇప్పుడు మనము ఒక వ్యక్తికి 10 lakhs పంపించాలనుకో, మీరు క్వశ్చన్ అడిగినరు మేడం, దాని క్లారిఫికేషన్ అడుగుతున్నా, సమాధానం చెప్తున్నా. ప్లీజ్ అండర్స్టాండ్. మనం అక్కడ పోయినప్పుడు నేను 3 steps ఏదైతే మాట్లాడినానో, ADI clearance is the first step. You need to get an ADI clearance. What is ADI clearance? I can get into the details. ADI clearance is nothing but you need to have an authorized dealer ఎవరైతే ఉంటారో వారి ద్వారా మాత్రమే మీరు డబ్బులు అక్కడ చేకూర్చాలా. There is a system, there is a stream how you have to do this. అది మీరు చెయ్యలేదు కాబట్టి అక్కడ చేస్తే మాకు ఉండేది అక్కడ డాక్యుమెంట్స్ లేవనే కదా మేము చెప్పేది. ఫామ్ A2 పర్పస్ ఉండాలా, ఎక్కడ ఉందండి పర్పస్ లేదు, అక్కడ లేకుండా మీరు సబ్మిట్ చేసినారు కాబట్టి మేము చెప్తున్నాం. మీరు ఏమన్నారండి, పర్సనల్ అకౌంట్స్ ఏదైతే ఉన్నారో బ్యాంక్ పోయినప్పుడు పాన్ కార్డ్ అడుగుతారు. ఇఫ్ యూఆర్ సబ్మిటింగ్ మోర్ దాన్ 50,000 or 2 lakh rupees ఇఫ్ ఐ రికాల్, ఆ 2 lakh అది పర్సనల్ అకౌంట్ కాబట్టి ఇక్కడ ఎవరండి హెచ్ఎండిఏ రకం చేస్తుంది కాబట్టి హెచ్ఎండిఏ కన్సర్న్ మినిస్టర్ ఎవరండి, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఎస్, డెలిగేటెడ్ పవర్స్ అని అంటారండి కాన్స్టిట్యూషన్ లో. డెలిగేటెడ్ పవర్స్ ఇస్ నథింగ్ బట్ ఒక మినిస్టర్ ఉన్నప్పుడు కింద ఆఫీసర్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉన్నప్పుడు వారికి ఆ పవర్స్ ఇస్తున్నప్పుడు ఎవరు ఇవ్వాలండి? వీరు ఇవ్వాలా. వీరు ఇచ్చారండి. ఎట్లా ఇచ్చారండి? ఒక ఫోన్ కాల్ తో ఇస్తారండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దేనికి ఉన్నారండి? మరి అసలు బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేసింది? దట్ ఈస్ ద పాయింట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. జస్ట్ వీళ్ళు అంటే క్రమాలు చేస్తూ విజయ్ గారు, ఒకటి ఇప్పుడు క్యాబినెట్ అనుమతి లేకపోవడం కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఒక్క ఫోన్ కాల్తో పని జరిగిపోయింది అంటే నెక్స్ట్ కూడా వచ్చేది మేమే అన్నటువంటి దాంతో, అంటే కొన్ని సందర్భాల్లో క్యాబినెట్ ఆమోదం అంటే అన్ని సంతకాలు జరగడము జరగకపోవడం అనేది వెనక ముందు అవుతూ ఉంటాయి. చాలా ప్రాజెక్ట్స్కి సంబంధించి అటువంటివి చూస్తూ ఉంటాము. సో నెక్స్ట్ టైం కూడా వచ్చేది మేమే అన్నటువంటి ఓవర్లుక్ లో ఇటువంటి వాటికి ఏమైనా ఇచ్చేసారా ఏంటి? అంటే మన సోదరుడికి తెలుసో లేదు, సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ నాకు తెలుసో ఆయనకు తెలుసో నాకు తెలియదు. ఎట్లుంటుందంటే కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు పరిస్థితుల సందర్భాన్ని బట్టి అప్రూవల్ తీసుకొని ప్రభుత్వం అనేక విషయాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చింది? అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు అడ్డీని తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీ రాటిఫై చేసుకుంటుంది, యాక్టివ్ తీసుకుంటుందని. సో అది కూడా తెలియకపోతే ఏంటండి? నాకు అర్థం కాకదా. ఇప్పుడు కేటీఆర్, ఇప్పుడు హెచ్ఎండి అనేది ఒక స్టాట్యూటరీ బాడీ, అది ఇండిపెండెంట్ బాడీ, చట్ట ప్రకారంగా ఏర్పడిన బాడీ. దానికి మంత్రి కేటీఆర్ గారు, ఆ కేటీఆర్ గారు ప్రజలు ఉన్నది. ఆయన తీసుకోకుండా నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? మరి రేవంత్ రెడ్డి తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద హెచ్ఎండి డిపార్ట్మెంట్ లో తీసుకునే